వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి దేని యొక్క వాక్యం ద్వారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మన ప్రతి అవసరం తీరాలంటే మొదటగా యెహోవా యందు భయభక్తి కలిగి జీవించాలి, ఆయనకి అంగీకారంగా నడుచుకోవాలన్నమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలన్నమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చదివిస్తున్నాడు అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే యథార్థ హృదయం కలిగి ఉండాలి, యథార్థంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, ఘనపరచాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ అందరికీ పంచాడు కనుక మనం కూడా మన ప్రేమను అందరికీ పంచి ఐకమత్యంగా జీవించినట్లయితే ఏదో ఒక దినాన దేవుడు మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో తీరుస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకి తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడు కనుక మనందరము కూడా చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను కలిగి ఉండి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి జీవించి అలాగే యోగ్యత కలిగి ఉండాలి అంటే ఈ లక్షణాలు కలిగి మనము జీవించినట్లయితే దేవుడు ఏదో ఒక దినాన్ని మనకి మన అవసరాన్ని తీర్చగలుగుతాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. యవనస్తులు ఏమంటారు? చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు మీరందరూ కూడా ఏమంటారండి? వింటారా దేవుని మాట? ఈ లక్షణాలు కలిగి జీవించే యోగ్యతను కలిగి జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారండి. యవనస్తులు మీరు త్రొట్టెలకుండా దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుని ఈ లక్షణాలు కలిగి మీరు జీవించినట్లయితే 100% మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటారనమాట. అలాగే పిల్లలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా ఈ లక్షణాలు కలిగి జీవిస్తే మీకు కూడా దేవుడు తగిన సహాయం చేసి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు కనుక మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? లేదంటే మేము దేవుని మాట వింటాం, ఆయన మాట ప్రకారం నడుచుకుంటాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని మా ప్రతి అవసరంను కూడా దేవుని మహిమలో తీర్చుకుంటాం. చక్కగా దేవునికి నమ్మకంగా జీవించి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని చక్కగా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నాం కనుకండి ఉన్నామండి అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మీరు తండ్రి ప్రభా నీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చాలంటే నీ ఐశ్వర్యం చెప్పని తండ్రి స్తోత్రం ప్రభా. ఈ లక్షణాలు కలిగి జీవించమని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభా. ఈ లక్షణాలు కేవలం తండ్రిస్తున్నారు, కొంచెం మాత్రమే తండ్రి నీకు వందనాలు. ఇంకా అనేకమైన ఉన్నాయి తండ్రిస్తుంది ప్రభావ, అన్నీ ఒకేసారి చెప్పడానికి అవత కనుక తండ్రిస్తుంది ప్రభావ. కనీసం ఈ లక్షణాలు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో తండ్రి వారి జీవితాల్లో తండ్రి సహాయం చేసి ప్రతి అవసరం ప్రభావ తీర్చగలిగే దేవుడు వాడిని ప్రభావ. ప్రతి ఒక్కరు కూడా నమ్మిక కలిగి జీవించే యోగ్యత, విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత కలిగి ఉండే జీవితాన్ని ప్రతి పిడికను దయచేయండి. చిన్నలను, పెద్దలను, ఎవరుస్తున్న అందరూ దీవించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రిస్తున్నాం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రిస్తున్నాం. అలాగే తండ్రి ప్రభావ గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, సంతానాలను బిడ్డలను తండ్రిస్తున్నాం, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహవారికి దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ ఈ లక్షణాలు కలిగి జీవించి ప్రభావ వాళ్ళ అవసరాలు తీర్చుకుని తండ్రి ప్రభావ హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కరతరాన్ని యేసుక్రీస్తు రాష్ట్రమైన నమ్మలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుకునే మేము ఎంతో కష్టపడి నిద్ర లేకుండా ఈ యొక్క మెసేజ్ మీకు తయారు చేసి అందిస్తున్నాం. ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో కనీసం కొంతమంది అయినా మీరు మార్పు కలిగి మారు మనసు కలిగి చక్కగా దేవుని రాజ్య వారసులుగా జీవించగలిగితే కనుక అంతకంటే మహాసంతోషం మాకు లేదండి. మేము కోరుకునేది ఒక్కటే, అందరూ బాగుండాలి, అందులో మీరు నేను మనందరము ఉండాలి, అందరూ దేవుని రాజ్య వారసులుగా జీవించాలి, అందరూ కూడా హాయిగా భూమి మీద జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని
విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మీ ప్రతి అవసరాన్ని కూడా దేవునిలో తీర్చుకోవాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? చిన్నలు పెద్దలు యవనస్తులు ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. విందామండి దేవుని మాట, నడుచుకుందాం దేవునికి అంగీకారంగా, పొందుకుందాం దేవుని మహిమను. అప్పుడు ప్రతి అవసరాన్ని తీర్చుకుని దేవునిలో భూమి మీద హాయిగా జీవించి ఎంతో ఆనందంగా గడుపుదాం. ఏమంటారండి?